ఏపీ మాజీ సీఎం జగన్ చేసిన కామెంట్స్ పై శ్రీ సత్యసాయి జిల్లా రామగిరి ఎస్ఐ సుధాకర్ యాదవ్ కౌంటర్ ఇచ్చారు. కూటమిలోని నేతలను చూసుకుని పోలీసులు రెచ్చిపోతే అధికారంలోకి వచ్చాక బట్టలు ఊడదీసి కొడతామంటూ నిన్న జగన్ చేసిన కామెంట్స్ పై ఎస్ఐ సుధాకర్ ఓ వీడియో విడుదల చేశారు. ఈ వీడియోలో ఆయన మాట్లాడుతూ, జగన్ పోలీసులను బట్టలు ఊడదీసి కొడతానంటున్నారా? పోలీసులు మీరిస్తే బట్టలు వేసుకున్నారనుకున్నారా అని ప్రశ్నించారు. కష్టపడి చదివి పరుగు పందాల్లో పాస్ అయి వేల మంది పాల్గొన్న పరీక్షల్లో నెగ్గి వేసుకున్న యూనిఫామ్ ఇది అని చెప్పుకొచ్చారు. మీరు వచ్చి ఊడదీస్తానంటే ఊడిపోవడానికి ఇదే మెరటితొక్క కాదన్నారు. తాము నిజాయితీగానే ప్రజల పక్షాన నిలబడతామన్న సుధాకర్, నిజాయితీగానే ఉద్యోగం చేస్తామని, నిజాయితీగానే చస్తాం తప్ప అడ్డదారులు తొక్కమని తెలిపారు. జగన్ జాగ్రత్తగా మాట్లాడాలి, జాగ్రత్తగా ఉండాలని ఎస్ఐ సుధాకర్ హెచ్చరించారు. జగన్ పోలీసులను బట్టలు ఉడదీసి కొడతా అంటున్నావు. పోలీసులు ఏమన్నా నువ్వు ఇస్తే వేసుకున్న బట్టలు అనుకున్నావా? కష్టపడి చదివి రన్నింగ్ రేసుల్లో ఎగ్జామ్స్లో పాస్ అయి ఎన్నో వేల మంది పోటీ పరీక్షల్లో నెగ్గి వేసుకున్న యూనిఫామ్ ఇది. నువ్వెవడో వచ్చి ఉడదీస్తా అంటే ఉడదీయడానికి ఇదేమి అరటి తొక్క కాదు. మేము నిజాయితీగానే ప్రజల పక్షాన్ని నిలబడతాం, నిజాయితీగానే ఉద్యోగం చేస్తాం, నిజాయితీగానే చస్తాం, అంతే తప్ప అడ్డమైన దారులు తొక్కం. జాగ్రత్తగా మాట్లాడు. ఇక గత నెల మార్చిలో రామగిరి ఎంపీపీ ఎన్నిక సందర్భంగా తాము చట్టబద్ధంగానే నడుచుకున్నామని సుధాకర్ తెలిపారు. జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో వందల మంది పోలీసులతో బందోబస్తు కల్పించామని, అయినప్పటికీ ఎంపీటీసీలను రామేశ్వరం తీసుకెళ్లి ఎన్నిక వాయిదా పడేలా చేశారని సుధాకర్ ఆ వీడియోలో ఆరోపించారు. మాజీ సీఎం జగన్ అనుచరులు తమ దగ్గర గన్లు ఉన్నాయని, ఎవరొస్తారో రండి అంటూ రెచ్చగొడుతున్నారని, ఇలా కింది స్థాయి ఉద్యోగులను భయపెడితే ప్రజాస్వామ్యానికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందన్నారు సుధాకర్. ఈ విషయంలో ఉద్యోగులకు భరోసా కల్పించాలని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోంమంత్రి, డీజీపీలను ఆయన కోరారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.